మంచి డ్రెస్ వేసుకుంటే మంచోడు కాదు, పెద్ద వంశంలో పడితే మంచోడు కాదు, బాగా డబ్బులుంటే మంచోడు కాదు. పడక మీద లేచిన కాడి నుంచి తిరిగి మరలా పడక మీదకి వెళ్ళేదాకా దేవునికి భయపడుతూ తన జీవితాన్ని గడిపేవాడు నిజమైన భక్తుడు. ఇది ఇస్లాం చెప్పేటువంటి నిర్వచనం భక్తికి. ఏదో వారంలో ఒకసారి వాళ్ళేమో శనివారం వెళ్తారు, వీళ్ళు ఆదివారం వెళ్తారు, మేము సాయిబులు కాబట్టి శుక్రవారం వస్తామని చెప్పేసి నువ్వు గుమగుమలాడుతూ శుక్రవారం ఒక్కరోజు వస్తే నీకు స్వర్గం ఇస్తానని చెప్పేసి ఏం చెప్పలా. జీవిత పరమార్థాన్ని గుర్తించండి సోదరులారా. వచ్చిన పొడుచు బెల్లమేమో బెల్లమైంది, తల్లేమో చేదైపోయింది. తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. అబ్బాయి నువ్వు పెద్దోడివి, ఇదిగో ఈ 4 నెలలు నువ్వు, నేను నా మిగతా 4 నెలలు, ఇంకోటి ఉన్నాడుగా వాడు 4 నెలలు. 10 మంది పిల్లలు నా పంచుకుంటున్నారయ్యా. ఆమె కూడా రోజు యాడిచ్చాను లేరా పాలు, ఈ రోజు ఆపి రేపిస్తానులే, డే బై డే ఇస్తానంటే గొంతండి ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. మరి జన్మనిచ్చినటువంటి తల్లికి ఈ రోజు సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇస్లాం చెబుతుంది సోదరులారా, డ్రెస్ కాదు,